ఏడ బొగ్గని బతదు ఏమేస్తావా అది ఆగుతుంది కట్టలేదు గ్యాస్ ఇంకా మంట ఇట్లా చేయాలి ఫ్రెండ్స్ రసం అనేది బా ఏం చెత్తబ్బడా గాయత్రి ఏం చేస్తున్నాడా చుమ్ముతానయ్యా మీ మధ్యలో ఇక్కడ చుమ్ముతా ఉన్నావా ఏమే ఇక్కడ వండుకుందాం అనేసి వంట చేద్దామని ఏమంట చేయబోతాం ఏంది స్పెషల్గా ఏంది ఒకసారి బెటరా సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాబ్బా ఎందుకో ఏంటని చూద్దాం ఏమైంది గాయత్రి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నేనైతే ఈరోజు అయితే మా మధ్యలోకి అయితే వచ్చానమాట. వాళ్ళైతే లేరనమాట, ఊరికి వెళ్ళున్నారు. ఇక్కడైతే ఈరోజు మీ ముందుకైతే నేనైతే వంటతో వచ్చేసిపోతాను. ఏంటంటే రసం కోడిగుడ్డు ఆమ్లెట్ అనమాట. ఈరోజు ఇదే కుకింగ్ వీడియో. ఇక్కడంటే చెత్త అంతా పడిపోయింది కాబట్టి ముందు దీన్ని ఊడ్చుకొని తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోకి మొదట ఎవరైనా వీడియోస్ చూస్తున్నవారైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం అడించాడు దుమ్ముకి వచ్చి కలక అయిపోద్ది పొద్దున. అదే కదా ట్యాంక్ అయిపోతా వాళ్ళు ఏమంటే వెళ్ళిపోతారు. చాలా రోజులు అయింది అట్లా అయిపోతుంది గాయత్రి. మొత్తం దుమ్ము వచ్చేసింది. చిమ్మేసి నీళ్ళు వెళ్తావు అట్లా. ఇప్పుడు బా దుమ్ము కాదు గాయత్రికి. కళ్ళ జలక దుమ్ము అట్టే నిండిపోయింది. ఎండాకాలం కదా ఆకు ఎక్కువ రాలుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి అబ్బా, చాలా రోజులు అయింది దీన్ని చూపించి. నీకు దుమ్ము కట్టుకుపోతుంది అబ్బా, ఫుల్గా కొంచెం చెత్త. ఈరోజు గాయత్రికి వంట చేస్తుందో ఏం చేస్తుందో చూడాలి. ఎక్కువ నీకు కావాల్సినంత ఉంది అంతా నడుచుకోవచ్చు. చిన్న వాకిలి చిన్న గుడిసెలు. సో ఫ్రెండ్స్ ఎడదాకా అయింది గాయత్రి. ఇప్పుడైతే ఫస్ట్లోనే చూడు ఎట్లా ఉంది, ఇప్పుడు చూడు ఎలా ఉంది ఫ్రెండ్స్. చూడండి బాగుంది కదా. కొంచెం గ్యాస్ వచ్చింది, నడుంది ఇప్పుడు కూడా వచ్చిందయ్యా. చెత్త అంతా గుడుచుకుంటా పోయి ఇక్కడికి. అవును ఓకే. మొత్తానికి ఇప్పుడు పోయి సరిగ్గా పెట్టుకొని అన్ని బయట చెట్టుకొని చేసుకుందామంట. ఓకేరా బాగుంటుంది. అవునా నీలా ఇప్పుడు కల్లాపు జల్లండి నా ఎడబెట్టుకుంటా. ఒకసారి కల్లాపు జల్లి మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. చల్తా ఉంటే అయ్యో నాకు కల్లాపు చల్లదు రాదులేయా. ఆ చెంబు అనేది ఒకటి ఉంటుంది కదా, అదైతే కింద కొట్టిందట్టే మగ్గుని. చెంబు జగ్గుతో జగ్గే అంటే నాకు కల్లాపు చల్లదు రాదు. ఇప్పుడు వచ్చా ఎర్రది ఇప్పుడు కూడా రాదనుకో, వచ్చిన కాడ చల్లేస్తా. పొయ్యి కాడ చల్లాలి. దుమ్ము భయంకరం లేదు ఫ్రెండ్స్, అందుకనేసి ఇప్పుడు ఆ పని చేయడం. నేర్చుకుంటే ఎచ్చలాలి అనేసి అప్పుడు నేర్చుకున్నా. పోసేస్తా అంతా నీళ్ళన్నీ ఒడ్డకు పోసేస్తా నేను. చింతపండు నానేసుకుని తర్వాత కలుపుకున్నా. ఇంతకు ముందు ఏం చేస్తున్నా గాయత్రి? ముందు చెప్పకపోతే మా ఫ్రెండ్స్కి. టమోటాయా జీలకర్ర రసము కోడిగుడ్డు ఆమ్లెట్. మొత్తానికి సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఏంటంటే జీలకర్ర రసం కోడిగుడ్డు ఆమ్లెట్ దానికి నంచుకోవడానికి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే గాయత్రి, సింపుల్గా చేసేస్తాం మా స్టైల్లో. ఓకే అంటే ఉండే సరుకులతోనే చేసేస్తాం అన్నమాట. ఇంకా దీనిలో అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటారు. ఏం లేదు
అంటే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కదా. పులుపు మనకు తగినంత పులుపు వేసుకోవాలన్నమాట. అందుకని కొద్దిగా వేసుకున్నా. ఇదేంటి ఈ చింతపండు కొంచెం పుల్లగా ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ పులుపు వద్దనేసి మీరు తంగ వేసుకొని కొద్దిగా పెట్టేస్తారు అసలు రోజు. మన ఇంట్లో ఎక్కువ మంది ఉన్నావు కాబట్టి రసం కొంచెం ఎక్కువ చేయాలి అవుతారు నువ్వు. వద్దా దీన్ని నిండుగా తెచ్చుకుంటా చాలు, కొద్దిగా పెడతాను మిత్తంగా. ఓకే ఓకే, దీన్ని మిత్తంగా పెట్టుకుంటా చాలు. బుల్లి టమాటాలు గాయత్రి దీంట్లో వేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మన చింతపండు నీళ్ళు పోసుకున్నాయా, ఇప్పుడు దీంట్లో మంచి నీళ్ళు పోసుకున్నాయి. ఎందుకంటే చింతపండు నీళ్ళే పోసుకో ఎక్కువ పుల్లగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. కల్లుప్ప కల్లుప్పు వేస్తున్నాం. ఓకే, ఈ కరివేపాకు రెమ్మలు నీటిలో వేసేద్దాం. ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. కలర్ బాగుంది అయితే, పచ్చ కలర్, రెడ్ కలర్, మళ్ళీ అదొక తమాసం సూపర్ ఉంది. కట్ చేయి. సన్న ముక్కలు దొరికేసేసుకుంటే దీనికి కలిపిదాన్ని బాగుంటుంది. కత్తి జారిపోతుంది. ఈ బాదిలో మట్టి కలిపేసుకుని దీనిలో కొద్దిగా కరింపాకు కూడా వేసుకుంటాం. మనం ఒకసారి కరింపాకు వేసేసి కలిపేస్తే వాసన బాగా వస్తుంట. మా అమ్మ చెప్పారు మాతో. నీట్గా అయితే ఇప్పుడు ఈ విధంగా కబ్జాలు చేసుకున్నానండి. ఇంతే, ఇప్పుడు అయిపోయిలా దీని పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు మనం జీలకర్ర మిరియాలు దంచి పెట్టుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టేద్దాం. అంటే మట్టి పడకుండా దీని పక్కన పెట్టేసి జీలకర్ర మిరియాలు దంచుకుందాం. జీలకర్ర మిరియాలు దంచేసుకున్నాయా, ఇప్పుడు దీంట్లో ఇది మెదగుతుంది. గబ్బగా దంచాలి, గబ్బనే మెదగదు. దీంట్లో ఈ జీలకర్ర కొద్దిగా మెదిగిపోయింది కాబట్టి తెల్లగడ్డలు వేసి దంచేసుకుందాం. ఒరే తెల్లగడ్డ మెదగంటారా దీంట్లో ఎగురొచ్చేసినాయి బాళ్ళు మొత్తం. అదిగో ఒకటి దంచుకోవాల్సి వస్తుంది. మెదిగినాయిలే, అంత రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి మంటేసుకొని కూర పెట్టేసుకుందాం. చూసేదేనా స్మెల్ బలం వస్తుంది ఇప్పుడే. ఇదే దీంట్లో హైలైట్. పొయ్యి మండుకో, పొయ్యి మండుకో, పొయ్యి మండుకో. ఒకే ఎగ్గు పులతో మంటేస్తున్నాయి. మండిందా? మండుతుంది. ఒకే ఎగ్గు పులతో మంటేస్తున్నాయి. ఇప్పుడు ఆరిపోయింది అనుకో, ఏం లేదు. ఇంకా వీటి కొత్తది కొనుక్కోవాలి. ఇంకంతే అంటవా? అంతే. ఇప్పుడు దీన్ని కదిలించుకుంటా ఇది కట్టెలు రాసుకోవాలన్నమాట. సరిపోయిందా? పడిపోతుందేమయ్యో. పడిపోదు కానీ పడదలే, రాయి సపోర్టర్లా. నూనె పోసుకుందా. రే గట్ల గట్ల పడుతుంది. పాలు వేసుకుందా. ఉద్దిపప్పు ఆవాలు వేసుకుంటున్నాను. మంట అంత తగలుతుంది, ఎక్కువ చేస్తుంది. ఏడ బొగ్గని బతదు. ఏమేస్తావా? అది ఆగుతుంది. కట్లు గ్యాస్ మంట చేస్తుంది. జాగ్రత్త చేసుకో. ఇప్పుడు జీలకర్ర వేయాలి. మంట పోయింది. జీలకర్ర పోసేసుకున్నాం. వా మండి పోయి ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. రసం అనేది గాయత్రి రసం చేయాలంటే ఫేమస్ అబ్బా. మా తెలుసా ఎట్లా ఫేమస్ అంటే ఇప్పుడు చూసారు కదా, అప్పటికి ఎన్ని కట్టలు తీసారు నేను గబ్బుగా. లేకపోతే ఇంకా చిన్న హైట్ వచ్చింది వంట. అప్పుడు గబ్బగా ఎన్ని కట్టలు తీసారు నేను. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు వాటిని
నీట్గా ఈ విధంగా ఈ మధ్య నలిపేయాలన్నమాట. అప్పుడు కారం వస్తుంది రసంకి. స్మెల్ అయితే అదిరిపోతుందబ్బా. గాయత్రి టేస్ట్ వస్తుంది ఇప్పుడే. ఆహా, ఉడకాలియా? ఇంకా ఉడకాలి కొంచెం ఉడకాలి. త్వరగా అయిపోయి వంట ఇది. మన ఛానల్లో ఎక్కువ ఇదే బాగా రికార్డు కొట్టింది. తొందరగా అయిపోయి వంట నాకు ఇష్టమైన వంట అనమాట. బాగుంది టేస్ట్. గాయత్రి ఉప్పు కారం అన్ని మిక్సింగ్ అయినాయి. చూడు ఉప్పు వేసాం కదా ఫస్ట్లో, ఇప్పుడు అది బాగా కరిగి పంటది అనమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం రసాన్ని. కాలిపోతుంది. సూపర్గా ఉంది. బాగా వచ్చింది. ఉప్పు సరిపోయింది అంటే మనం మిరపకాయలు పిసుకున్నాం కదా, కారం సరిపోయింది అనమాట. ఇంకా అది బుర్రలు వస్తేనే దించేసుకోవడమే. ఓకే బా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రసంలోకి వచ్చి ఏం గదిరిది ఆమ్లెట్, కోడిగుడ్డు ఆమ్లెట్ అన్నమాట. ఏం చేస్తున్నావు? కోడిగుడ్డు ఆమ్లెట్. ఓకే సరిగ్గా ఉంటుందబ్బా. సో ఫ్రెండ్స్ మొత్తానికి రెడీ అయిపోయింది అనమాట. ఇంకా రసం కూడా పోసేసుకుందాం. రసం అంతా ఫుల్ పోసుకుంటే టేస్ట్ వచ్చిందా లేదా రాదా? ఇంకా దీంట్లోకి ఆమ్లెట్ గదిరే. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. సో ఫ్రెండ్స్ గాయత్రి నువ్వు చేసిన కుకింగ్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడే కదా చేసిందే, కాలుతుంది కొంచెం. ఉప్పు లేదు బదులురా. సాల్ ఉప్పా? సాల్ట్ వేసుకో. వేడి మీద ఉప్పు తెలీదు, మరి సాల్ నాకు ఉప్పు కాసింది వస్తుంది. అదే కావాలా? రసం అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంక రసం లెడ్ మిరకాలి కదా, మామూలుగా లేదు. ఇప్పుడు ఆమ్లెట్ 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 భలే ఉంది అయితే. రసానికి ఆమ్లెట్ సూపర్ ఉంటుంది. ఏమైనా ఆమ్లెట్లో కొంచెం ఉప్పు ఎక్కువ తింటుంది. ఉప్పు ఎక్కువైందా అనుకున్నా. ఇప్పుడు లాస్ట్ ఓకే సరిపోయింది. అంటే ఒక కూడా అటు ఇటు చేస్తాలా అందుకని. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆమ్లెట్కి రసం కాంబినేషన్ బాగా ఉంది. సో ఫ్రెండ్స్ అబ్బా సూపర్గా ఉంది మంచిగా. ఆమ్లెట్ తినేస్తుంది ఎక్కువ అన్నం కంటే కూడా కదా. మొత్తానికి ఇదండి అబ్బా వీడియో ఈరోజు. మొత్తంలో ఇక్కడ చేసిన కుకింగ్ ఇదన్నమాట. రసం కోడిగుడ్డు ఆమ్లెట్. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ బాయ్. బాయ్.